నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. కాకినాడ నుంచి శ్రీకాళహస్తికి అయితే రావడం జరిగిందండి. ఇది మన ట్రైన్ కూడా నా పక్కన ఉంది, వెళ్తూ ఉంది. కరెక్ట్గా ఇప్పుడు టైం 3:15 అవుతుంది. మనకి సామర్లకోటలో ట్రైను మన కాకినాడ టు శ్రీకాళహస్తి కానీ కాకినాడ టు తిరుపతి కానీ మనకి ట్రైన్ అయితే అందుబాటులో ఉంది. కాబట్టి ఆ ట్రైను మనకి సామర్లకోటలో 3:30కి ఎక్కితే ఇక్కడ మనకి తెల్లవారుజామున 4 గంటలకి అయితే దింపడం జరిగింది. ఇక్కడి నుంచి టెంపుల్ మనకి ఇంచుమించుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్కి బయటికి వెళ్ళగానే మనకి ఆటోలు కానీ దేవస్థానం సముద్రం బట్టి బస్సు కానీ మనకి అందుబాటులో ఉంటుంది. ఆ బస్సు ద్వారా మన టెంపుల్కి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నేను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవి మీరు స్వామివారి యొక్క దర్శనానికి అయితే మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. చూసారా, ట్రైన్ వెళ్తుంది కాకినాడ టు తిరుపతి. ఇది శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. ఇది మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ అయితే ఆగడం జరుగుతుంది. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత ఆటోలు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. ఆల్రెడీ ఆటో వాళ్ళు అయితే మన దగ్గరికి రావడం జరుగుతుంటుంది. మీకు చూపిస్తాను. ఇది మనకి స్టార్టింగ్ రైల్వే స్టేషన్, మనకి కౌంటర్లు కూడా ఇక్కడే ఉంటాయి. చూసారా, శ్రీకాళహస్తి. ఇది బయటికి ఎగ్జిట్ పాయింట్. ఇది మనకి బుకింగ్ కౌంటర్. ఇది దాటి ఇలా బయటికి రాగానే మనకి ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆటోలు కూడా మనకి ఇక్కడ బయట అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా దేవస్థానం సముద్రం బట్టి ఉచిత బస్సు కూడా మనకి అందుబాటులో చూడండి. మనకి ఇది ఫ్రీ బస్సు, ఇది ఉచిత బస్సు. మనకి దేవస్థానం సముద్రం బట్టి ఫ్రీ బస్సు కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. చూసారు, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ మనం చూడొచ్చు ఆటోలు. చూసారు కదా, ఆటోలు ఉంటాయి. అదేవిధంగా దేవస్థానం సముద్రం బట్టి మనకి బస్సు కూడా అందుబాటులో ఉంటుంది, ఫ్రీ బస్సు. ఈ బస్సు ఎక్కితే మన దేవస్థానం దగ్గర దింపడం జరుగుతుంది. నేనైతే ఫ్రీ బస్ అయితే ఎక్కడం జరిగిందండి. ఇక్కడ నుంచి అంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో మనకి దేవస్థానం ఉంటుంది. ఈ బస్సు దక్షిణ గోపురం 4వ నెంబర్ గేట్ వైపు అయితే వెళ్తుంది. అక్కడే భక్తులందరినీ కూడా దింపడం జరుగుతుందండి. మొదటిసారి ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్తున్నారో మీరందరూ కూడా కుదిరితే ఫ్రీ బస్సు ఎక్కేటువంటి ప్రయత్నించండి. అది దొరకకపోతే రైల్వే స్టేషన్ బయట మనకి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆటో వారు అయితే 20 రూపాయలు తీసుకుని దేవస్థానానికి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మొదటిసారి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు కొంతమంది ఆటో వాళ్ళు అయితే మోసం చేయడం జరుగుతుందండి. వాళ్ళు దేవస్థానం దగ్గరలో ఉన్న ప్రైవేట్ అకామిడేషన్ ఏరియాకి, అంటే లాడ్జ్లు కానీ హోటల్ కానీ, లేదా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి కొన్ని హోటల్స్ ఉంటాయండి, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. దేవస్థానం దగ్గర రెడీ అవ్వడానికి ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేవు. మీరు బయట హోటల్లో కానీ లాడ్జ్లో కానీ రెడీ అవుతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారండి. మీరు వాళ్ళ మాటలో పడి మోసపోవద్దు. మనకి దేవస్థానం దగ్గరే సకల సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉంటాయండి. అంటే మీరు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి, అదేవిధంగా లగేజ్ పెట్టుకోవడానికి, అకామిడేషన్ దేవస్థానంది అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. చూసారండి, మనం దేవస్థానానికి అయితే రావడం జరిగింది. ఇది మనకి బ్రిడ్జ్ దాటిన తర్వాత కనిపించేటువంటి టెంపుల్. అందులో మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆటో వాళ్ళు 4వ నెంబర్ గేట్ వైపు, అంటే దక్షిణ గోపురం వైపు ఆటో వెళుతూ అన్ని కొద్దిగా ముందైతే దింపడం జరుగుతుందండి. ప్రతి ఆటో కూడా 4వ నెంబర్ గేట్ వైపు దక్షిణ గోపురం వైపు వెళ్తుందండి. వాళ్ళ మాటల్లో పడి మీరు మోసపోవద్దు. నేనైతే దగ్గర టెంపుల్కి అయితే రావడం జరిగిందండి. మనకి టెంపుల్ పక్కనే ప్రైవేట్ అకామిడేషన్ కూడా అందుబాటులో ఉంటాయి. దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ మీకు అందుబాటులో లేకపోతే బయటకు వచ్చి ప్రైవేట్ హోటల్ తోటి మీరు మాట్లాడుకుని అకామిడేషన్ అయితే మీరు తీసుకునేటప్పుడు ప్రయత్నించండి. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా, బైక్ పార్కింగ్ ఏరియా అండి. మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇదేనండి 4వ నెంబర్ గేటు. ఇక్కడ బస్సులు కానీ అన్నీ కూడా ఆగడం జరుగుతుందండి. మనకి రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్ కూడా.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనం శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనకి టెంపుల్కి తీసుకురావడం జరుగుతుందండి. నేను 4 నెంబర్ గేట్ అని చెప్తూ ఉంటాను కదా, ఇదే 4 నెంబర్ గేటు. చూసారు కదా, నా బ్యాక్ సైడ్ కనిపించేది 4 నెంబర్ గేటు. ఇక్కడికి ఆటోలు కానీ లేదా ఫ్రీ బస్సులు కానీ డైరెక్ట్గా ఇక్కడ దింపడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు నేరుగా లోపల టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ మీరు స్నానం చేయడానికి, అదేవిధంగా అకామిడేషను, అదేవిధంగా ఫ్రీ లాకర్సు, అదేవిధంగా డార్మెటరీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఉపయోగించుకోండి. ఇదిగోండి, రోడ్డు పక్కనే మనకి టెంపుల్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఆటోలు ఇవన్నీ కూడా తిరగడం చూడొచ్చు. అదేవిధంగా మనకి సిఆర్ఓ ఆఫీసు, పిఆర్ఓ ఆఫీస్ కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఎక్కడ ఉంది. అదేవిధంగా కార్ పార్కింగ్ ఏరియా కానీ బైకులు కానీ పార్క్ చేసుకోవడానికి దీని పక్కనే ఉంటుందండి. దీని పక్కనే ఇదంతా కూడా కొత్తగా ఏంటంటే బాగా డెవలప్ చేశారు. అంటే 1 year బ్యాక్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది. చూసారా, ఇది మనకి శ్రీకాళహస్తి టెంపుల్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను. ఇది 4 నెంబర్ గేటు, దక్షిణ గోపురం. 4 నెంబర్ గేటు, దక్షిణ గోపురం అన్నమాట. కొత్తగా ఎవరైతే వస్తున్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇక్కడ శ్రీకాళహస్తిలో మీకు 4 నెంబర్ గేట్ దగ్గర దిగినట్లయితే ఇక్కడ నుంచి మీరు స్వామివారి దర్శించుకోవడానికి కానీ రెడీ అవ్వడానికి కానీ చాలా ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా బయట ప్రైవేట్ హోటల్స్, అదేవిధంగా లాడ్జ్లు ఇవన్నీ అందుబాటులో ఉంటే చూడొచ్చు. మనకి బయట అంతా కూడా ప్రైవేట్ హోటల్సే. డైరెక్ట్గా నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. మనం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో మనకి రెడీ అవ్వడానికి అందుబాటులో ఉంటుంది. మనకి ఏంటంటే ఏటీఎంలో ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉంటాయండి. మనం శ్రీకాళహస్తి మనకి దక్షిణ గోపురం వద్ద దిగిన తర్వాత అక్కడి నుంచి మనకి బాత్రూమ్లు కానీ ఇవన్నీ కూడా రెడీ అవ్వడానికి ఉంటుంది. మనకి దేవస్థానానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇక్కడ స్క్రీన్స్లో పెట్టడం జరిగింది. స్క్రీన్స్లో చెక్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. ఎవరైతే చంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి ఫీడింగ్ సెంటర్ కూడా పెట్టడం జరిగిందండి. అంటే ఎక్కడ కూడా భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మొత్తం బాగా డెవలప్ చేశారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా మీకు, మహాకవి దుర్జటి గ్రంథాలయం కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంది. అదేవిధంగా త్రినేత్ర యాత్రికుల వసతి చూడండి, చూపిస్తున్నాను ఇవన్నీ కూడా. చూసారు కదా, అదేవిధంగా పరిపాలనాధికారి జేఈఓ ఆఫీస్కి కార్యాలయం అది. మనం స్నానం చేయడానికి, అదేవిధంగా రెడీ అవ్వడానికి మనకి ఇక్కడే అందుబాటులో ఉంది. మగవారికి సెపరేట్గా, ఆడవారికి సెపరేట్గా. ఇది మగవారిది, ఆడవారికి అయితే దీని పక్కన ఉంటుందండి. అది ఆడవారిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని డైరెక్ట్గా మీరు శ్రీకాళహస్తి ఆ టెంపుల్ దగ్గరే రెడీ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మనకి టెంపుల్ కూడా ఇక్కడికి వెళ్ళడానికి టైట్గా వెళ్ళచ్చు రెడీ అయిన తర్వాత. టెంపుల్ ఓపెనింగ్ టైము ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5:30 నుండి, అంటే సుప్రభాత సేవ నుండి మనకి స్టార్ట్ అవుతుందండి. రాత్రి 9 గంటల వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది. మనకి రాహుకేతు పూజ అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయండి. టికెట్ మనకి 5 రకాల రేట్లో ఉంటుందండి. ఒకటి రూ. 500, రూ. 750, 1500, 2500, 5000 వరకు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మనకి రూ. 500, రూ. 750 అన్నది రెండో గోపురం, అంటే శివయ్య గోపురం అండి. లోపల టెంపుల్ లోపల ఉంటుంది. అక్కడే మీకు పూజ కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్స్ట్రాగా ఎటువంటి పూజ కిట్ కూడా తీసుకెళ్ళిన అవసరం లేదండి. మనం కొన్న టికెట్లోనే మనకైతే ఒక కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి రాహుకేతు యొక్క ఎండి విగ్రహాలు, కొబ్బరికాయ, తమలపాకులు, పసుపు, కుంకుమ, ఎరుపు రంగు వస్త్రం, నలుపు రంగు వస్త్రం, 2 రకాల ధాన్యాలు, నిమ్మకాయ, ఇటువంటి పూజా సామాగ్రి అంతా కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎటువంటి పూజా సామాగ్రి కూడా బయట నుంచి తీసుకెళ్ళిన అవసరం లేదు. అదేవిధంగా పూజ అన్నది మనకి 40 నిమిషాల పాటు జరుగుతుందండి. పూజ తర్వాత స్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి శ్రీకాళహస్తిలో సాక్షాత్తు పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారు మనకి జ్ఞానప్రసూనంబగా
భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. భక్తి కన్నప్ప టెంపుల్ మనకి దీని పక్కనే ఉంటుందండి. 4 నంబర్ గేట్ పక్కనే పైన కొండపైన భక్తి కన్నప్ప టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ కూడా వెళ్లి భక్తి కన్నప్పని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవస్థానంలోనే ప్రతిరోజు కూడా ఉదయం 11:30 నుంచి మనకు ఉచిత అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుందండి. అన్నప్రసాదాన్ని స్వీకరించి మీరు ఇంటికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి టెంపుల్‌లో పూజ అనంతరం గూడా ఎటువంటి డౌట్ ఉన్నా గూడా అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామిని అడిగితే వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. అంటే కొంతమంది రకరకాల డౌట్లుంటాయి కాబట్టి నాన్ వెజ్ తినొచ్చా? తినకూడదా? ఈ శ్రీకాళహస్తిలో పూజ చేయించుకున్న తర్వాత నేరుగా ఇంటికనే వెళ్ళాలా? లేతే ఎవరింటికన్నా వెళ్ళొచ్చా? అని రకరకాల డౌట్లుంటాయి కాబట్టి